ఫేస్బుక్ మిత్రులు నమస్కారం. నేను మీ గిరిబాబు కాళహస్తి. మొన్నటి రోజు తిరుపతి జరిగినటువంటి ఒక మహా విషాదం గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేస్తాను. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 10 రోజుల దర్శనం పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృత్యువాత పడ్డారు. ఇందుకు ప్రధానమైనటువంటి కారణాలు ముఖ్యంగా ఇరుకైన ప్రాంతాల్లో ఈ యొక్క కౌంటర్లు ఏర్పాటు చేయడం. మొదటిది, ఆ బైరాపట్టెడు పార్క్ కానీ, ఇందిరా మైదానం కానీ, శ్రీనివాసం కానీ, రామచంద్ర పుష్కరిణి కానీ, జీవకోణంలోని సత్యనారాయణపురంలో జీవకోణం వద్ద ఉన్నటువంటి కౌంటర్లన్నీ కూడా ఇరుకైన ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు తిరుపతిలో 4 గ్రౌండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ, వెటనరీ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, ఇక మహిళా యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి కొత్త ఖాళీ ప్లేస్లలో కూడా ఈ కౌంటర్లు ఏర్పాటు చేసి ఉండొచ్చు. అసలు గత ప్రభుత్వ విధానమైనటువంటి 10 రోజుల దర్శనాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలనడం ఒక పెద్ద పొరపాటు. ఇక రెండవది, పోలీసు విజిలెన్స్ ఏమాత్రము సమన్వయంతో పనిచేయలేదు. కేవలం పోలీసు యంత్రాంగంపైనే మొత్తము ఈ యొక్క భారాన్ని నెట్టివేసేసి విజిలెన్స్ వాళ్ళు కేవలం ఆలయంలో దర్శనాలు, ప్రసాదాలు, తీర్థాలు, వాళ్ళ యొక్క సప్రయాలను తప్పితే ఇంకా పట్టించుకునేది లేదు. శ్రీవారి సేవకులు కావచ్చు, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా ఆ ప్రాంతాల్లో ఇక్కడ పనిచేయలేదు. ఇక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి 2 కీలకమైన ఉన్నతాధికారుల మధ్య ఉన్నటువంటి ఇగో కూడా ఇందుకు ప్రధాన కారణం. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇగోతో ఈ రివ్యూ మీటింగుల పేరుతో సిబ్బందిని పనిచేయకుండా, పనిచేసేవాళ్ళు తక్కువ, పర్యవేక్షకులు ఎక్కువైనట్టుగా 100కు పైగా మీటింగులు పెట్టి చివరకు వాళ్ళు చేసింది ఏంటంటే 6 మందిని మృత్యువాత పడేసినారు. ఇక 4వది, అన్నదానం డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అన్నప్రసాదాలు పెట్టకపోతే పోయింది, కానీ కనీసం నీళ్లు చెద్దకు కూడా లేదు. ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసినవి చెప్తున్నాను మీకు. ఇక 4వది, హెల్త్ అండ్ విభాగం కూడా ఫస్ట్ ఎయిడ్, కనీసము ఫస్ట్ ఎయిడ్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక 50 పారాసెటమాల్ మాత్రలు, 50 డోలో మాత్రలు, సిట్రజన్ పెట్టుకొని, ఒక ఆయింట్మెంట్ పెట్టుకొని, అంత కాటన్ పెట్టుకొని, బ్యాండేజ్ కాటన్ పెట్టుకోవడమే ఫస్ట్ ఎయిడ్ అనుకుంటున్నారు. ఏదైనా తోపులాట జరిగితే, తొక్కిసలాట జరిగితే అంబులెన్స్లు, సిపిఆర్ సిస్టము, ఆక్సిజన్ ఇలాంటి పెట్టుకోవాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా వాళ్లకు లేనట్టుగా ఉంది. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి తనకు నిమ్మకం నీరెత్తినట్టుగా ఉండిపోయి వాళ్ళు తమకు తాముగా అన్నీ తెలిసినట్టుగా బిహేవ్ చేయడం కూడా ఇదొక కారణంగా నేను అనుకుంటున్నాను. ఇక 4వ కారణం ఏంటంటే, తిరుపతిలో ఆ యొక్క బైరాపట్టిలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏంటంటే, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్వతహాగానే కొంచెం తేడా మనిషి. అతను మానసిక పరిస్థితి బాగుండదు. అలాంటి వ్యక్తిని తీసుకొని వాడు వేసినారు. ఆయన గేటు ఓపెన్ చేశాడు, సగం గేటు మూసేసినాడు. ఒక వ్యక్తి కోసం గేట్ తీసినప్పుడు కనీసం అప్రమత్తం చేయకుండా వెనకాల 2 వైపులు 2 చిన్న గేట్లు ఉన్నాయి, అవి కూడా తెరవకుండా అవి కూడా మూసివేయడంతో జనం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. టికెట్లు ఇష్యూ చేయాలనుకున్న వాళ్ళు దానికి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం చేసి ఉంటే ఇంత దూరం వచ్చుండేది కాదు. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారికి కూడా వీళ్ళు ఇచ్చిన నివేదికలన్నీ కూడా తప్పుడు నివేదికలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విచారణ చేసింది, నివేదికలు ఇచ్చేదంతా కూడా వీళ్ళే, ఇక్కడ అధికారులే ఇస్తారు. కాబట్టి దీన్ని థర్డ్ పార్టీ ద్వారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా విచారణ చేయించాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపైన థర్డ్ పార్టీతో సమగ్రమైన నివేదిక తెప్పించుకొని వాళ్ళందరిపైన చర్య తీసుకుంటారని చెప్పి తెలిపారు. ముఖ్యంగా కలెక్టర్, ఈ యొక్క జిల్లా కలెక్టర్ చేసినటువంటి ఒక గొప్ప రిలీఫ్ ఏంటంటే, వాళ్ళందరూ కూడా గాయపడిన వాళ్ళందరినీ కూడా ఈరోజు తిరుమలకు పంపించి మహద్వారంలో దర్శనం చేయించి తిరిగి వారి స్వస్థలాలకు బస్సులు, ఇన్నోవా వెహికల్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పంపడం అనేది చివరగా ఈ ఉపశమనాన్ని కలిగించింది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. గాయపడిన వారికి 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించడం, ఈ 10 రోజుల ద్వాదశ దర్శనాన్ని ఇలా చేయడం అనేది పెద్ద పొరపాటు. ఈ మొత్తం పొరపాటుకి అధికారుల మధ్య ఇగోకి, దేవస్థానము ఒకప్పుడు మంచి పేరు ఉండేది. క్రౌడ్ మేనేజ్మెంట్లో దేవస్థానానికి అద్భుతమైన పేరు ఉంది. ఈ దేశంలోనే అత్యుత్తమైనటువంటి వ్యవస్థ కలిగి ఉంది. అలాంటిది ఒక్కసారిగా దేవస్థానం యొక్క పరువు, ప్రతిష్ట, దాని యొక్క ర్యాంకింగ్ అన్నీ కూడా దిగజారిపోయినాయనేసి ఈ ఒక్క సంఘటనతో ఉంది. ముఖ్యంగా లక్షల జనం వస్తే తొక్కిసలాట జరిగితే ఒక అర్థం ఉంది. కేవలం ఒక 2000 మంది కూడా ఉండుంటారు ఆ పార్కులో. అక్కడ ఇలాంటి సంఘటన జరగడం, 6 మంది చనిపోవడం అనేది దురదృష్టకరం. ఇది తిరుపతి వాసిగా, స్వామివారి భక్తుడిగా నన్ను చాలా కలిసివేసింది. అందుకే నిన్నంతా కూడా నేను ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఫాలో అయినాను, అన్ని విషయాలు తెలుసుకున్నాను. కొన్ని విషయాలు ముఖ్యమంత్రి దృష్టి గారికి తీసుకురావడం జరిగింది, ఆయన కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన విచారణ చేసి ఈ అధికారులను మాత్రము, ధార్మిక సంస్థలో నిరంకుశ అధికారులు మాత్రము ఉండడం అనేది మంచిది కాదు. ఇది అందరికీ హిందువులు కూడా చాలా
మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి నిరంకుశ అధికారులు ఉన్న అవసరం కూడా వీళ్ళందరూ పంపించాలని మనం ఒకసారి డిమాండ్ చేస్తూ మరిన్ని విషయాలు మీకు తెలియజేయడం ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.